ఓం నమో వెంకటేశాయ. హిందూ బంధువులకు ఆత్మీయులందరికీ కూడా యోగిని ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ బహుళ ఏకాదశి రోహిణీ నక్షత్రయుక్త సోమవారము. ఏకాదశి మహావిష్ణువుకి ప్రీతికరము, సోమవారము సదాశివునికి ప్రీతికరము. రోహిణీ నక్షత్రాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు లక్ష్మీదేవికి తోబుట్టువు. వెరసి పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను ధ్యానం చేయడము లేదా ఆరాధన చేయడము విశేషమైన సమయంగా మనం భావన చేయవచ్చు. ఈ రోజుని ఆరోగ్య పరిస్థితులు బాగా ఉండి ఉపవాసం చేసి ఆ దేవదేవుణ్ణి అనుగ్రహానికి పొందడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చేయండి. లేదు శివాలయాన్ని దర్శించి ఆయనను మహావిష్ణు స్వరూపంగా భావన చేయండి. లేదా వైష్ణవ ఆలయాన్ని దర్శించి ఆయనని సదాశివునిగా భావన చేయండి. సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్రసో అక్షర పరమస్వరాటు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే సర్వస్వరూపము అని మంత్రపుష్పం మనకు సెలవిస్తూ ఉంది. శివస్య హృదయం విష్ణు, విష్ణో హృదయం శివ అని కూడా మనకి పురాణ వాక్యాలు ఉన్నాయి. కాబట్టి త్రిమూర్తుల యొక్క ఏకస్వరూపము లేదా శివకేశవుల యొక్క అభేదము, అమ్మవారు అయ్యవారు ఒక్కటే అన్న భావన, ఈ భావనలతో దైవతత్వాన్ని అర్థం చేసుకొని ఉపాసన చేస్తే మనకి జీవాత్మతత్వము నుండి పరమాత్మతత్వం వరకు ప్రయాణం చేయడానికి, ఆ దేవదేవుని యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ దానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది ఇలాంటి భావన వల్ల. సోమవారము ఏకాదశి విష్ణు ప్రీతికరము, సోమవారం శివప్రీతికరం కనుక శివకేశవులకు అభేద భావాన్ని తెలియజేస్తూ అందరికీ ఆయుష్, ఆరోగ్యము, సంపద ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి అందరికీ యోగిని ఏకాదశి శుభాకాంక్షలు. కర్మఫలాలను అందుకోవడానికి గాను ప్రార్థన చేయండి. ఓం నమస్తే.